వెల్కమ్ టు విందు భోజనం. వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వారం వరకైనా నిల్వ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ టమాటా పచ్చడి కోసం 5 పండిన టమాటాలను తీసుకోండి. ఈ టమాటాలను నీళ్లతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ స్పూన్ తోటి 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు తక్కువగా వేసుకోండి, ఎందుకంటే చేదు వస్తాయి. మీ కారంకి తగ్గట్టు 10 నుండి 15 ఎండుమిరపకాయలను తీసుకోండి. నూనె కాగిన తరువాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తరువాత మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. తుంచుకొని వేసుకుంటే బాగా వేగుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి, మాడకూడదండి. ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకొని టమాటా ముక్కలను వేసి మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కల్లోనే ఉప్పు వేసి వేయిస్తే త్వరగా మగ్గుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. మిక్సీ జార్లోని ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ వేసి పొడి చేసుకోండి. ఈ పొడిలో ఉడికించిన టమాటా ముక్కలను వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మీరు చూసుకోండి, ఆల్రెడీ మనం టమాటాల్లో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పును సరిచూసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకుంటే బాగుంటుంది. తాలింపు కోసం 6 నుంచి 7 దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 1 తుంచుకున్న ఎండుమిర్చి, కరివేపాకు కావాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి లో ఫ్లేమ్లోనే తాలింపు దినుసులను వేసుకొని వేయించుకోవాలి. చూపించిన విధంగా దోరగా వేయించుకోండి. ఇంగువ వేసుకోండి. పచ్చళ్ళలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఈ తాలింపులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి. అంతే, టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే వేరే కూర అవసరం లేకుండానే అన్నం మొత్తం తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి.